ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్నటువంటి అణు స్థావరాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు మొదలుపెట్టింది. ఈ దాడుల్లో ఇరాన్ పెద్ద ఎత్తున నష్టపోయినట్టుగా, ఇరాన్ మిలిటరీ మేజర్ జనరల్ చనిపోయినట్లుగా వార్తలు అందుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ పైన ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తుంది అనేటటువంటి అంశాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇరాన్ గాజాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాద సంస్థకి మద్దతిస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఆ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామనేటటువంటి వార్నింగ్ కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పినటువంటి సందర్భంలో ఆ హెచ్చరికల్లో భాగంగానే ఆపరేషన్ రైజింగ్ లయన్ అనేటటువంటి పేరుతోటి శుక్రవారం నాడు ఇరాన్ పైన పెద్ద ఎత్తున ఇరాన్లో ఉన్నటువంటి అణుస్థావరాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ దాడి చేస్తున్నట్టుగా కనపడుతుంది. దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా 100 డ్రోన్లతోటి ఇజ్రాయెల్ పైన దాడి చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్కి ఇజ్రాయెల్కు మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. గతంలో ఇరాన్కి కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నటువంటి హమాస్ నేత అయినటువంటి సిన్వార్ని ఇరాన్లోనే జొరబడి ఇజ్రాయెల్ సైనికులు హతమార్చినటువంటి సందర్భంగా ఇరాన్ ప్రతీకార చర్యలకు ఇజ్రాయెల్ పైన దిగింది. అయితే ఇజ్రాయెల్ కూడా దానికి ప్రతీకారంగానే ఒకవైపు హమాస్కి, గాజాలో ఉన్నటువంటి హమాస్కి మద్దతిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ పైన ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు తెగబడినటువంటి నేపథ్యంలో ఇరాన్ కూడా అంతే ప్రతీకార చర్యలుగా ఇజ్రాయెల్ పైన డ్రోన్లతోటి, మిసైళ్లతోటి దాడి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. పశ్చిమాసియాలో మొత్తం కూడా ఈ రెండు దేశాల మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడటం, ముఖ్యంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున గాజాలోకి జొరబడి హమాస్ తీవ్రవాదులను ఏరివేస్తున్నటువంటి సందర్భంలో సాధారణ ప్రజలు, సాధారణ మహిళలు, పెద్ద ఎత్తున పిల్లలు పెద్ద ఎత్తున మరణిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 53,000 మందికి పైగా గాజాలో మరణించారనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు మారటము, ఇది ఒకవేళ యుద్ధానికి గనక దారితీస్తే అది తీవ్రమైన మధ్య ప్రాంతంలో, పశ్చిమాసియాలో తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసేటటువంటి అవకాశం ఉంది. ఈ దాడులను ఆపేది లేదు అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు దీనికి ప్రతీకారంగా తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా ఖుమైనీ హెచ్చరిక చేస్తున్నటువంటి నేపథ్యంలో రెండు దేశాల మధ్య భవిష్యత్తులో తీవ్రమైనటువంటి దాడులు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ దాడులు యుద్ధంగా మారితే మధ్య ప్రాంతానికి, పశ్చిమాసియాకి తీవ్రమైనటువంటి ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రెండు దేశాలు సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండు దేశాల మధ్య శాంతి కుదిర్చాల్సినటువంటి బాధ్యత ఐక్యరాజ్య సమితి, తటస్థ దేశాలు తీసుకోవాల్సినటువంటి అంశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇజ్రాయెల్లో ఇరాన్ పైన ప్రారంభించినటువంటి దాడి, దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై చేస్తున్నటువంటి దాడులు ఇంకింత ప్రపంచంలో శాంతిని కరువు చేసేటటువంటి ప్రమాదాలే కనపడుతున్నాయి. కాబట్టి రెండు దేశాల మధ్య సమయం నెలకొల్పడానికి, శాంతిని నెలకొల్పడానికి ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచంలో తటస్థ దేశాలు ప్రయత్నం చేయాలనేటటువంటి భావనే వ్యక్తమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా భౌతిక యుద్ధాలు ఇప్పటికే 2 జరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్. ఇక మూడో యుద్ధం, ఒక రకంగా చెప్పాలంటే మూడో ప్రపంచ యుద్ధం కాదు కానీ దారితీస్తుందా అనేంత ఉత్కంఠ రేపుతున్న పశ్చిమాసియాలోని మరొక యుద్ధం మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ఇరాన్ అణుస్థావరాల మీద దాడి చేస్తుంది. అట్లాగే కొంతమందిని సైనిక అధికారులను చంపింది. దాంతో ఇరాన్ మనకు కక్ష సాధింపు చర్యల భాగంగా, ప్రతీకార చర్యల భాగంగా ఇజ్రాయెల్ మీద డ్రోన్లతో దాడులు చేస్తుంది. ఒక రకంగా పశ్చిమాసియాలో నిన్నటిదాకా మా యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మొదలవుతుందంటే మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని నిన్న ఎక్కడైతే ఇరాన్ ప్రెసిడెంట్ తోని అమెరికా అధ్యక్షుడు మాట్లాడిండో కొంచెం ఆశాజనకంగా ఉండే, కానీ ఇజ్రాయెల్ దాడులతో ఒక రకంగా అమెరికా ఇజ్రాయెల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇది ఈనాటిది కాదంటున్నాను.
ఇరాన్ మొదటి నుంచి కూడా ముగ్గురు శత్రువులుగా ప్రకటిస్తుంది, సైతాన్లుగా ప్రకటిస్తుంది ఇరాన్. రకం చెప్పిన ఉగ్రవాద చర్యలకు ఊతమిస్తుంది అనే ముస్లిం కంట్రీస్కి నాయకత్వం వహిస్తున్న ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, అట్లాగే పాకిస్తాన్ కానీ వీటి మీద ఒక స్పష్టమైన వైఖరి ఇంతవరకు పాశ్చాత్య ప్రపంచానికి లేదు అంటున్నాను నేను. అందులో భాగంగానే ఇజ్రాయెల్ ఒక్కటే పెద్ద ఎత్తున ఈ టెర్రరిస్టు దేశాల మీద పోరాడే క్రమం చేసుకుంటూ తాను కూడా ఒక పెద్ద టెర్రరిస్ట్ దేశంగా మారిపోయింది. ఇజ్రాయెల్ దేశం ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ టెర్రరిస్ట్ దేశంగా మారిపోయింది. అంటే ముస్లిం తీవ్రవాదులను అణచడం కానీ, లేకపోతే చుట్టుపక్కల దేశాలను అస్థిరపరచడం కానీ, యుద్ధ టెక్నాలజీలో పెద్ద ఎత్తున చేయడం కానీ. దీనికి ప్రధాన కారణంగా అమెరికా అండతో చేస్తుంది. అందుకని వాళ్ళు ఇరాన్ ఏమంటుందంటే 3 సైతాన్ని పేర్కొంటుంది. మొదటి సైతానేమో ఇజ్రాయెల్ చిన్న సైతాను, కానీ ఇజ్రాయెల్ ప్రోత్సహిస్తున్న అమెరికా చాలా పెద్ద సైతాను, అంటే దయ్యం లాంటిది అన్నట్టు. మూడోది అమెరికా ఇజ్రాయెల్తో పాటు రష్యా కూడా సైతానే, కానీ చిన్న సైతాన్ ఉంటుంది. అంటే ఇరాను ప్రకటన అట్లా అవుతుంది. కనుక వాళ్ళ మొత్తం మీద ఇటుపక్క అటుపక్క యుద్ధ మేఘాల నుంచి యుద్ధం మొదలైంది. ఇప్పటికే మరి ఇరాన్ అధ్యక్షుడితో ట్రంప్ చర్చలు మొదలుపెట్టాడు. ఇంకా మీరు నష్టం కాకముందే మేల్కోనండి, అనవసరంగా పంచాయతీ పెట్టుకోకండి, మనకు అణు ఒప్పందంలో సంతకాలు పెట్టండి, అణుబాంబు ఉపయోగించడం చెప్పండి అని చెప్పి గట్టిగా అంటున్నాడు. కనుక ఇజ్రాయెల్ చూసుకుంటే యుద్ధ నైపుణ్యంలో, యుద్ధ తంత్రంలో చిన్న దేశమైన, యాక్చువల్గా అది పాకిస్తాన్ని ఆక్రమించుకున్న దేశం కనుక మీ దేశమే కాదు పొమ్మని ఇటు పక్కన మరి ఇరాన్ అంటుంది, ఇరాక్ అంటుంది. కనుక ఆ రకంగా చూసుకుంటే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఈ లెక్కన చూసుకుంటే మనకు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ మీద ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక యుద్ధ తంత్రంలో మేటి అనే దేశంగా అంగీకరిస్తూనే ఇజ్రాయెల్ చర్యలను కూడా మనం చాలాసార్లు ఖండిస్తున్నాం. ఉదాహరణకు ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా పాలస్తీనా పోరాట యోధుడు యాసర్ అరాఫత్ నుంచి మొదలుకొని అందరిని ఆహ్వానించినాం. మన దేశంలో కూడా పాలస్తీనాకు అనుగుణంగా కొంత మద్దతు కూడా కట్టుకున్నారు వాళ్ళు. అందుకని ఏమంటున్నానంటే ఈ దేశంలో ఇజ్రాయెల్ మనకు ఇరాన్ యుద్ధం ఒక రకంగా వాంఛనీయం కాదు. ఎందుకంటే అక్కడ అణుబాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, మరి అటువంటిప్పుడు దాన్ని ఉపయోగిస్తే ఎట్లా అనే మాట వస్తుంది. కనుక పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలకు అమ్ముకోవడమే కాకుండా భౌతిక యుద్ధాల కాని కాలంలో కూడా ఈ భౌతిక యుద్ధాలు జరగడం విచారకరం. ఒక రకంగా చెప్పారంటే అమెరికాని ఇజ్రాయెల్ను వెనుక నుంచి ప్రోత్సహిస్తూ ప్రతిసారి కూడా మిగతా దేశాలతో పోరాడుతున్నప్పుడు ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నది. ఒక రకంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడితో కూడా ఇవాళ అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ అంటున్నారు. ఈ యుద్ధం సమసిపోయే చూడాల్సిన అవసరం ఉందంటున్నాను నేనైతే. కానీ ఏమవుతుందంటే ఆయుధ బేహారులు ఊరుకోరు. వాళ్ళ ఆయుధాలను అమ్ముకోవడం, ఆయుధ పాఠవ పరీక్షలు చేసుకోవడానికి మాత్రమే ఈ యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారు. భౌతిక యుద్ధాలు లేకుండా ఆయుధాలతో పని లేదు కదా. అందుకని ఉక్రెయిన్ అమెరికా యుద్ధంలో ఉక్రెయిన్ ప్రోత్సహిస్తుంది, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ ప్రోత్సహిస్తున్నది. అట్లా ఇక్కడికి వచ్చాకల్లా ఇజ్రాయెల్ ప్రోత్సహిస్తూ ఇరాక్ మీద దాడులను ప్రోత్సహిస్తుంది. అందుకనే అమెరికా వెనక లేకుంటే ఇజ్రాయెల్ అమెరికాతో విభేదించి కూడా ఇజ్రాయెల్ చేయగలుగుతుంది. కానీ ఇజ్రాయెల్ ముఖ్యమా, ఇరాక్ ముఖ్యమా అంటే అమెరికా ఖచ్చితంగా ఇజ్రాయెల్ వైపు నిలబడుతుంది. దాని కారణం ఏంటంటే తన ఆయుధాలు అమ్ముకోవడానికి ఈ యుద్ధాలు కావాలి. పాకిస్తాన్ను ప్రోత్సహించడంతో పాటు మన భారత వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న పని ఏంటంటే తాను ఉగ్రవాదానికి బలవుతూనే మిగతా ఉగ్రవాద దేశాలను ప్రోత్సహిస్తూ అక్కడ యుద్ధాలు జరుగుతుంటే ఒక రకంగా చెప్పాలంటే తన ఆయుధాలను అమ్ముకుంటుంది. ఆయుధ పాఠవ పరీక్షలకు ఇది పనికి వస్తుంది వాళ్ళకి. చూడండి, ఇజ్రాయెల్ చేసే ప్రతి ఆయుధ సరఫరా అమెరికా నుంచే, అట్లానే ఉక్రెయిన్ చేసే ఆయుధ సరఫరా అంతా అమెరికా నుంచే. ఉక్రెయిన్ రష్యాతో నిలబడుతూ 4 ఏళ్లుగా పోరాడుతుందంటే కేవలం అమెరికా అండతోనే పోరాడుతుంది. అట్లానే ఈ మిగతా యూరోపియన్ దేశాలు తక్కువేం కాదు, బ్రిటన్ కానీ, ముఖ్యంగా ఫ్రాన్సు, జర్మనీ, ఇట్లాంటి చిన్న దేశాలు కూడా ఇవాళ ఆయుధాలు అమ్ముకోవడానికి వాళ్ళేమో వ్యాపారం. అందుకనే పూను స్పర్ధలు విద్యలందే వైరములు వాణిజ్యం అందే అని గురిజాడ ప్రవర్ ఎన్నో అన్నారు. కనుక ఇవాళ జరుగుతుంది ఏంటంటే ఈ మొత్తం ప్రపంచంలో భౌతిక యుద్ధాలకు కారణం అమెరికా సామ్రాజ్యవాదం, దాంతోపాటు రష్యా కూడా సామ్రాజ్యవాదం ఉన్నా కూడా చైనాతో వెనుకబడ్డది కనుక తాను తన దేశాన్ని రక్షించుకునే క్రమంలో ఉన్నది. ఒకనాడు పెద్దన్న పాత్ర వహించిన రష్యా మనకు అమెరికా కూటమిలో అమెరికా మాత్రం దాన్ని నిలబెట్టుకుంటుంది. కానీ ఇటీవల ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చింది. అనవసరంగా యుద్ధాల కోసం మనం ఎందుకు బలి కావాలి, వేరే వాళ్ళ అభివృద్ధి కోసం మనం ఎందుకు మనకు డబ్బులు ఖర్చు పెట్టాలి అనే దానిలో ఇప్పుడు మెల్లమెల్లగా వెనుక ఇరాన్ నుంచి కూడా తన సైన్యాలను కొంచెం వెనుక తీసుకుని ప్రయత్నం చేస్తున్నాడు. ఆసుపాసులు తెలిసిన వాళ్ళని కూడా వెనుకరామంటున్నారు. అనవసరంగా ప్రపంచ యుద్ధాలు మన జోక్యం చేసుకొని మన సైన్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అనే ఉద్దేశం కూడా అమెరికా అధ్యక్షుడు ఆలోచన చేస్తున్నారు. ఏమైనా సరే రేపు ఆదివారం చర్చ జరగాల్సిన సమయంలో ఒక 24 గంటల ముందే ఈ దాడులు మొదలైన పరస్పర దాడులు చేసుకుంటున్నారు.
ఇంకా విధ్వంసం కాకముందే అమెరికా జోక్యం చేసుకోవాలి. అట్లాగే ఐక్యరాజ్య సమితి పప్పెడికి మిగిలిపోయింది, కేవలం ఒక ఆట బొమ్మగా మిగిలిపోయింది. అట్లా కాకుండా రష్యా కానీ అగ్రదేశాలు ఏమైనా కొంచెం ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలి, లేకపోతే సర్వ వినాశనం జరుగుతుంది. ఎప్పుడైనా పోరు నష్టం పొందు లాభం అంట. కనుక ఇవాళ ఎందుకు ఈ కక్ష అంటే మా ముస్లిం తీవ్రవాద దేశాలకు మద్దతు ఇస్తున్నది అనే దాంతోనే ఇజ్రాయెల్, ఇరాన్ కానీ ఇరాక్ను కానీ పక్కనే ఉన్నాయి కనుక పెద్ద ఎత్తున వాటిని వ్యతిరేకిస్తున్నది. దాంతోపాటు ప్రపంచంలో ఈ ముస్లిం తీవ్రవాదాన్ని అణిచివేస్తాం, మేము మాత్రమే ఈ మన యూదులకు వ్యతిరేకంగా అట్లాగే మేము మాత్రమే ప్రపంచాన్ని కాపాడుతామని అమెరికా అంటూనే ఆ ఇస్లాం తీవ్రవాదులకు కూడా మద్దతిస్తూనే రెండు డ్యూయల్ రోల్ పాటిస్తున్నది. దానికి ఒకటే కారణం, భౌతిక యుద్ధాలు ప్రోత్సహించడం, దాని ద్వారా తాను ఆయుధాల అమ్మకం లబ్ధి పొందడం. అట్లాగే కాలం చెల్లిన ఆయుధాలను కూడా ఎంతవరకు పనిచేస్తాయి అంటే మనకు ఒక మాట ఉన్నది, కత్తి ఎంత పదునైందన్నా కొత్త కత్తి తీసుకొచ్చుకొని మూలకు పెడితే తుప్పుపడుతుంది. కనుక వీళ్ళు తయారు చేసుకున్న ఆయుధాల పాఠవ పరీక్ష చేసుకోవడానికి ఈ భౌతిక యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారు. గతంలో వియత్నాం, కంబోడియా యుద్ధం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా అమెరికాకు ఎన్ని ఎదురు దెబ్బలు దాకినా, ఆఫ్ఘనిస్తాన్లో 30 ఏళ్ల పాటు ఎదురు దెబ్బలు దాకినా అక్కడి నుంచి విడ్రా చేసుకున్నా ఇంకా బుద్ధి రావడం లేదు. మొత్తం మీద పెద్దన్న పాత్ర వీళ్ళు నిర్వహిస్తూనే ఇటీవల ట్రంప్ వచ్చిన తర్వాత ఈ యుద్ధాన్ని మాత్రం తక్కువ అవుతుందని అనుకుంటే మరింత పెరిగే క్రమం ఉంది. ఇజ్రాయెల్ అధ్యక్షుడితో చర్చలు చేసి మరి యుద్ధం ఆపుతారా లేకపోతే యుద్ధాన్ని కొనసాగిస్తారా భవిష్యత్తు కాలం తెలుస్తుంది. నమస్కారం.